మార్చి 3వ తేదీ రాత్రి. ఇది కేవలం ఒక మామూలు రాత్రి కాదు. రాబోయే 100 సంవత్సరాల వరకు మళ్ళీ తిరిగి రాని ఒక అద్భుతమైన, అత్యంత భయంకరమైన ఘట్టం ఆకాశంలో జరగబోతోంది. ఎంతటి దిగ్గజ జ్యోతిషులకైనా చెమటలు పట్టించేలా రాహువు, కేతువుల నల్లటి నీడ చంద్రుడిని పూర్తిగా మింగేయడానికి సిద్ధమవుతోంది. అయితే లోకమంతా భయపడే ఆ చీకటిలోనే ఒక అద్భుతం దాగి ఉంది. ఈ 100 ఏళ్ల మహా సంయోగం వల్ల కేవలం 4 రాసుల వారికి కుబేర ఖజానా తలుపులు తెరుచుకోబోతున్నాయి. విషయంలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. ఇలాంటి అరుదైన విషయాలు మీ జీవితాన్ని ఎలా మారుస్తాయో తెలుసుకోవడానికి ఇప్పుడే మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అదృష్ట సమయం గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఆ ఒక్క లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. చూడండి, రాత్రికి రాత్రే అదృష్టం మారిపోవడం అనేది కేవలం మాటల్లో వినే సామెత కాదు. ఈ మార్చి 3వ తేదీ రాత్రి ఆ 4 రాసుల జాతకులు జీవితంలో నిఖార్సైన నిజం కాబోతోంది. మీ శత్రువులు కూడా కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా మీ స్థాయి పెరగబోతోంది. కానీ ఆగండి, సంతోషపడే ముందు ఒక భయంకరమైన రహస్యాన్ని మీరు తెలుసుకోవాలి. లేదంటే అది మీ జీవితానికే ముప్పుగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా నేను చెప్పబోయే ఆ 4వ రాశి వారు చేసే ఒక చిన్న పొరపాటు వల్ల వచ్చే జీవితమంతా మట్టిలో కలిసిపోయే అవకాశం ఉంది. అందుకే మీ రాశి పేరు వచ్చే వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ రహస్యమయ ప్రయాణంలో నాతో పాటు రండి. చంద్రగ్రహణం అనేది ఏదో ఆకాశంలో జరిగే మార్పు మాత్రమే కాదు. మన శరీరంలో కూడా 70% నీరే ఉంటుంది. సముద్రంలో కెరటాలే గ్రహణం వల్ల అంతగా ఎగిసి పడుతుంటే మరి మన మెదడులో, మన ఆలోచనల్లో ఇంకెంతటి ప్రకంపనలు వస్తాయో ఊహించుకోండి. ఈ మార్చి 3 గ్రహణం ఎందుకు ప్రత్యేకమంటే, ఆ రోజు గురుగ్రహం మరియు శనిదేవుడు ఒక వింతైన స్థితిలోకి వస్తున్నారు. దీనిని శాస్త్రాల్లో మహాచండాల యోగం మరియు రాజభంగ యోగంల కలయిక అంటారు. అంటే ఒకవైపు వినాశనం, మరోవైపు సృష్టి. సముద్ర మథనం జరిగినప్పుడు అమృతం, విషం ఎలా వచ్చాయో సరిగ్గా ఈ రాత్రి కూడా కొంతమంది జీవితాల్లో విషం నిండితే, నేను చెప్పబోయే ఈ 4 రాసుల వారికి మాత్రం 7 జన్మల దారిద్ర్యాన్ని తరిమి కొట్టే అమృతం లాంటి అదృష్టం దక్కబోతోంది. మిత్రులారా, మార్చి 3వ తేదీన కర్మ ఫలదాత అయిన శనిదేవుడు, దేవగురువు బృహస్పతి కలిసి ఒక వింతైన స్థితిలోకి వస్తున్నారు. ఇలాంటి కలయిక ఒక శతాబ్దం తర్వాత ఇప్పుడే జరుగుతోంది. దీనిని శాస్త్రాల ప్రకారం మహాచండాల యోగం మరియు రాజభంగ యోగంల అరుదైన మిశ్రమంగా చెబుతారు. అంటే ఒకవైపు వినాశనం చేసే శక్తి ఉంటే, మరోవైపు సృష్టించే అమృతం ఉంటుంది. పూర్వం సముద్ర మథనం జరిగినప్పుడు అమృతం, విషం రెండూ ఎలా వచ్చాయో సరిగ్గా ఈ రాత్రి కూడా కొంతమంది జీవితాల్లో విషం నిండితే, నేను చెప్పబోయే ఈ 4 రాసుల వారికి మాత్రం 7 జన్మల దారిద్ర్యాన్ని తరిమికొట్టే అమృతం దక్కబోతోంది. అసలు గ్రహణ సమయంలో ఒక సామాన్యుడి తలరాత రాత్రికి రాత్రే ఎలా మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక మన పురాణాల్లో అత్యంత రహస్యమైన కథ ఉంది. అది తెలిస్తేనే మీకు ఈ గ్రహణ శక్తి ఏంటో అర్థమవుతుంది. సముద్ర మథనం తర్వాత భగవంతుడైన విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి దేవతలకు అమృతాన్ని పంచుతుంటే, స్వర్భానుడు అనే అసురుడు రూపం మార్చుకుని దేవతల వరుసలో కూర్చున్నాడు. వాడు మోసంతో అమృతాన్ని తాగేశాడు. కానీ సూర్య చంద్రులు వాడిని గుర్తుపట్టి విష్ణుమూర్తికి చెప్పారు. వెంటనే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ అసురుడి తలను మొండెం నుంచి వేరు చేశాడు. కానీ వాడు అప్పటికే అమృతం తాగడం వల్ల చావులేనివాడైపోయాడు. అప్పుడు ఆ తల భాగం రాహువుగా, మొండెం భాగం కేతువుగా మారిపోయాయి. ఆ రోజు నుండి సూర్య చంద్రుల మీద పగతో వారిని మింగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దాన్నే మనం గ్రహణం అంటాం. అయితే ఈ వినాశకరమైన కథకి, డబ్బుకి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. అక్కడే అసలైన తిరకాసు ఉంది. ఈ కలియుగంలో రాహువు అంటే మాయాకారకుడు. రాహువు అంటే ఒక భ్రమ, ఆకస్మికంగా వచ్చే ధనం. ఎవరి మీదైనా రాహువు కనుచూపు పడిందా, వాడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోతాడు. ఈ మార్చి 30వ తేదీన రాహువు అత్యంత ప్రసన్నమైన స్థితిలో ఉన్నాడు. ఏ రాసుల జాతక చక్రం అయితే రాహువుకు అనుకూలంగా ఉందో వారిపై ఆయన ధనవర్షం కురిపించబోతున్నాడు.
కానీ రాహువు మాయ నుండి తప్పించుకోవడం అంత తేలిక కాదు. ఆయన ఎంత వేగంగా సంపదను ఇస్తాడో అంతకంటే వేగంగా దాన్ని లాగేసుకుంటాడు కూడా. రాహువు ఇచ్చే అదృష్టం ఎంత వేగంగా ఉంటుందో దాన్ని కాపాడుకోవడంలో జాగ్రత్త లేకపోతే అంతే వేగంగా చేజారిపోతుంది. మరి ఆ రహస్య మేఘాలు విడిపోయే సమయం వచ్చేసింది. రాహువు మరియు చంద్రుడి ఈ మాయాజాలం వల్ల ధనవర్షంలో తడవబోయే ఆ మొదటి అదృష్ట రాశి ఏంటో తెలుసా? అది మరేదో కాదు, అగ్నితత్వానికి చిహ్నమైన అత్యంత శక్తివంతమైన మేషరాశి. మేషరాశి వారు, మీ టైం వచ్చేసింది. గత కొన్నేళ్లుగా మీరు పడ్డ కష్టాలు, భరించిన అవమానాలు, అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఈ మార్చి 3వ తేదీ రాత్రితో ఒక పీడ కలలా ముగిసిపోతాయి. గ్రహణం ముగిసిన వెంటనే మీ భాగ్యస్థానంలో ఒక బలమైన రాజయోగం మొదలవుతుంది. ఇది మీకు నలుమూలల నుండి డబ్బును తెచ్చిపెడుతుంది. ఎక్కడో ఆగిపోయిన మీ పాత బాకీలు అకస్మాత్తుగా వసూలవుతాయి. మీరు సొంతంగా వ్యాపారం చేసేవారైతే మీరు ఊహించని ఒక భారీ డీల్ మీ చేతికొస్తుంది. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుండెల్లో పెట్టుకోవాలి. గ్రహణం నడుస్తున్న సమయంలో మేషరాశి వారు పొరపాటున కూడా ఎటువంటి లోహపు వస్తువులను తాకకూడదు. అంటే ఇనుము, బంగారం లేదా వెండి వస్తువులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే రాహువుకి లోహాల మీద, చీకటి మీద పట్టు ఎక్కువ. మీరు గనుక వాటిని ముట్టుకుంటే రాహువు యొక్క ప్రతికూల శక్తి ఆ లోహం ద్వారా మీ శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. మరి దీనికి విరుగుడేంటి? గ్రహణం సమయంలో మీ మనసులోనే శివుని పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ఇదే మీ సంపదను, మీ అదృష్టాన్ని కాపాడే రక్షణ కవచం. అలాగే మేషరాశి వారు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే రాహువు మిమ్మల్ని గందరగోళానికి గురిచేసి గొడవల్లోకి లాగే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు మనం 2వ అదృష్ట రాశి గురించి మాట్లాడుకుందాం. ఈ రాశి పేరు వింటేనే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అది సాక్షాత్తు సూర్యుడు అధిపతిగా ఉన్న సింహరాశి. సింహరాశి వారు, ఈ చంద్రగ్రహణం మీ పాలిట ఒక వరంగా మారబోతోంది. ఎందుకంటే గ్రహణ సమయంలో సూర్య చంద్రుల మధ్య ఒక రహస్యమైన త్రికోణ స్థితి ఏర్పడుతోంది. ఎవరైతే షేర్ మార్కెట్, లాటరీ లేదా రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఉన్నారో వారికి ఇది ఒక అద్భుతమైన కాలం. మీరు కలలో కూడా ఊహించని ఒక భారీ నిధి మీ సొంతమయ్యే అవకాశం ఉంది. సింహరాశి వారు, ఊహించని విధంగా మీ చేతికి ఏదో ఒక పెద్ద నిధి చిక్కబోతోంది. నిన్నటి వరకు మిమ్మల్ని చూసి నవ్విన శత్రువులు రేపు మీ దగ్గరకొచ్చి చేతులు కట్టుకుని నిలబడతారు. సమాజంలో మీ పేరు మారుమోగిపోతుంది. మీ గౌరవం ఆకాశాన్ని తాకుతుంది. అయితే ఇక్కడే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. విశ్వం మనకు ఏదైనా ఇచ్చేటప్పుడు మనల్ని పరీక్ష కూడా చేస్తుంది. అందుకే సింహరాశి వారు మీ మాట తీరుపై చాలా నియంత్రణ కలిగి ఉండాలి. ముఖ్యంగా గ్రహణం ముగిసిన తర్వాత వచ్చే 3 రోజుల పాటు పొరపాటున కూడా ఎవరైనా పేదవారిని లేదా అశక్తులను కించపరచకండి. మీరు గనక అహంకారంతో ఎవరి మనసునైనా నొప్పించారా, ఆ రాజయోగం కాస్త క్షణాల్లో శాపంగా మారిపోతుంది. మీరు రోడ్డున పడడానికి ఎంతో సమయం పట్టదు. ఎందుకంటే సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్య భగవంతుడు బలహీనుల మీద అకృత్యాలను అస్సలు సహించడు. అందుకే డబ్బు వచ్చిందని గర్వపడకుండా గ్రహణం మరుసటి రోజు ఏదైనా గుడిలో గుప్తదానం చేయండి. ఎవ్వరికీ తెలియకుండా చేసే దానమే గుప్తదానం. ఇక 3వ అదృష్ట రాశి గురించి చెప్పే ముందు ఒక్క మాట. ఈ 4వ రాశి రహస్యం ఇంకా మిగిలే ఉంది. ఆ రాశి కోసమే ఈ 100 ఏళ్ల మహా సంయోగం తన శక్తులన్నింటినీ దాచి ఉంచింది. ఆ రాశి ఏది? వారికి ఎదురయ్యే ఆ భయంకరమైన హెచ్చరిక ఏంటి అనేది తెలియాలంటే వీడియోని అస్సలు మిస్ చేయకండి. ఇక ఆ 3వ అదృష్ట రాశి తులారాశి. తులారాశి వారికి శుక్రుడు మరియు చంద్రుడి కలయిక ఒక మ్యాజిక్లా పని చేయబోతోంది. మీరు గనుక అప్పుల ఊబిలో కూరుకుపోయి చుట్టూ చీకటి తప్ప మార్గం కనిపించటం లేదు అని బాధపడుతుంటే ఇక మీ ఏడుపులు ఆగిపోయే సమయం వచ్చేసింది. మార్చి 3వ తేదీ రాత్రి తర్వాత మీ జీవితంలో సరికొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. విదేశీ వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మీరు సాధించే విజయం చూసి లోకం మిమ్మల్ని ఉదాహరణగా చెప్పుకుంటుంది. సాక్షాత్తు మహాలక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా కొలువు తీరబోతోంది. తులారాశి వారు ఒక చిన్న పని చెయ్యాలి. గ్రహణం సమయంలో ఒక తెల్లటి బట్టలో కొన్ని బియ్యం, ఒక వెండి నాణెం కలిపి మూట కట్టి మీ బీరువాలో ఉంచండి. గ్రహణం అయిపోయాక
ఆ మూటను పారే నీటిలో వదలండి లేదా ఏదైనా చెట్టు కింద పాతిపెట్టండి. ఇది మీ ఇంటికి డబ్బును ఆకర్షించే ఒక మనీ మ్యాగ్నెట్లా పనిచేస్తుంది. అయితే తుల అంటేనే సంతులనం. కాబట్టి మీ ఖర్చులకు ఆదాయానికి మధ్య బ్యాలెన్స్ తప్పకుండా చూసుకోవాలి. ఎందుకంటే రాహువు మిమ్మల్ని విపరీతమైన ఆశ చూపి తప్పుడు మార్గాల్లో పెట్టుబడులు పెట్టమని ఉసిగొలుపుతాడు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారు ఒక్కటి గుర్తుంచుకోండి, రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారనే అత్యాశను రాహువు మీలో కలిగిస్తాడు. కానీ అడ్డదారిలో వచ్చే పెట్టుబడుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పబోయే రహస్యం మీరు ఏ రాశి వారైనా సరే ఖచ్చితంగా పాటించాల్సిందే. గ్రహణ సమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఒకవేళ చేశారో రాహువు యొక్క క్రూర దృష్టి మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. మొదటి విషయం, గ్రహణ సమయంలో వంట చేయడం కానీ భోజనం చేయడం కానీ అస్సలు చేయకూడదు. చంద్రుడిపై రాహువు నీడ పడినప్పుడు మనం తినే ఆహారంలో ఉండే పాజిటివ్ ఎనర్జీ అంతా విషంగా మారిపోతుంది. గ్రహణ సమయంలో గాలిలో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుందని సైన్స్ కూడా చెబుతోంది. ఇక రెండోది, గ్రహణ సమయంలో నిద్రపోవడం అస్సలు మంచిది కాదు. ఎవరైతే ఆ సమయంలో నిద్రిస్తారో వారు రాహువు యొక్క మాయా ప్రపంచంలో చిక్కుకుపోతారు. దీనివల్ల జీవితంలో దరిద్రం చుట్టుముడుతుంది. మనం నిద్రపోతున్నప్పుడు మన మెదడు చాలా బలహీనంగా ఉంటుంది. ఆ సమయంలోనే రాహువు మన సబ్కాన్షియస్ మెంట్పై దాడి చేస్తాడు. మూడో విషయం, గ్రహణ సమయంలో మంత్రాలను గట్టిగా బయటకు చదవకూడదు. కేవలం మనసులోనే జపించాలి. మీరు గట్టిగా చదివితే ఆ మంత్ర శక్తి నశించిపోతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, గర్భిణీ స్త్రీలను పొరపాటున కూడా బయటకు పంపకండి. గ్రహణం నుండి వచ్చే ప్రతికూల కిరణాలు గర్భంలో ఉన్న బిడ్డపై నేరుగా ప్రభావం చూపుతాయి. అందుకే వారు ఇంట్లోనే ఉండి కడుపుపై కొద్దిగా గేరు అంటే ఎర్రమట్టి రాసుకోవడం మంచిది. మీకు తెలుసా, మన మెదడు తరంగాలు చంద్రుడి కదలికలతో ముడిపడి ఉంటాయి. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మనుషుల ప్రవర్తనలో మార్పులు ఎలా వస్తాయో గ్రహణ సమయంలో మన అంతరాత్మ అంతకంటే ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. ఆ సమయంలో మీరు ఏం ఆలోచించినా, ఏం ఫీల్ అయినా అది నేరుగా ఆ విశ్వానికి చేరుతుంది. అందులో నాదొక చిన్న విన్నపం. మార్చి 3వ తేదీ రాత్రి గ్రహణం నడుస్తున్నప్పుడు మనసులో ఎలాంటి భయం కానీ ఎదుటివారిపై ద్వేషం కానీ ఉంచుకోకండి. కళ్ళు మూసుకుని కేవలం మీ విజయం గురించి మాత్రమే ఆలోచించండి. మీరు అప్పుల నుండి విముక్తి పొందినట్టు, మీ దగ్గర అపారమైన ధనం ఉన్నట్టు, మీరు చాలా సంతోషంగా ఉన్నట్టు ఊహించుకోండి. దీనినే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. గ్రహణ సమయంలో మీరు చేసే ఈ బలమైన ఊహను ఆ విశ్వం ఖచ్చితంగా నిజం చేసి తీరుతుంది. మన ఋషులు వేల ఏళ్ల క్రితమే ఈ రహస్యాన్ని కనుగొన్నారు. ధ్యానం చెయ్యడానికి, సాధన చెయ్యడానికి గ్రహణ సమయం ఒక అద్భుతమైన అవకాశం. గ్రహణ సమయం అనేది ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడానికి ఒక అద్భుతమైన వరం లాంటిది. ఆ రాత్రంతా నిద్రపోకుండా భగవంతుడైన విష్ణుమూర్తిని లేదా పరమశివుడిని స్మరిస్తే సామాన్యులకు ఏళ్ల తరబడి పట్టినా దక్కని ఆ దైవిక శక్తి మీ సొంతమవుతుంది. ఇక ఇప్పుడు మీరందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. 100 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ మహా సంయోగం ఎవరి కోసమైతే కుబేర ఖజానాను మోసుకొస్తుందో ఆ 4వ రాశి మరేదో కాదు, సాక్షాత్తు కర్మ ఫలదాత శనిదేవుడు అధిపతిగా ఉన్న మకర రాశి. మకర రాశి వారు, ఇక మీ అదృష్టం ఎలా ప్రకాశించబోతోందంటే మీ ఎదుగుదల చూసి చుట్టుపక్కల వారి కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. ఈ 100 ఏళ్ల నాటి అరుదైన గ్రహణ స్థితి కేవలం మీకోసమే అపారమైన సంపదను పట్టుకొస్తోంది. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు అనుభవించిన బాధలు, మిమ్మల్ని వేధించిన అప్పులు అన్నీ ఒకేసారి నీళ్లలా కరిగిపోతాయి. అకస్మాత్తుగా ఏదైనా భారీ ఆస్తి కలిసి రావచ్చు, లేదా మీ వ్యాపారంలో మీరు ఊహించని స్థాయికి చేరుకోవచ్చు. మకర రాశి వారు తమ జీవితంలో పడ్డ కష్టానికి, శ్రమకు అసలైన ఫలితాన్ని ఇప్పుడు శనిదేవుడు మరియు రాహువు కలిసి వడ్డీతో సహా తిరిగి ఇవ్వబోతున్నారు. అయితే ఆగండి, సంతోషపడే ముందు నేను వీడియో మొదట్లో చెప్పిన ఆ భయంకరమైన హెచ్చరికను ఒక్కసారి గుర్తు చేసుకోండి. మకర రాశి వారికి ధనమైతే వస్తుంది, కానీ ఆ ధనంతో పాటు రాహువు సృష్టించే ఒక పెద్ద మాయ కూడా వస్తుంది. డబ్బు రాగానే మీలో తెలియకుండానే అహంకారం తలకెక్కే అవకాశం ఉంది. పాత స్నేహితులను, బంధువులను తక్కువ చేసి చూడడం లేదా వారిని అవమానించడం వంటి పనులు చేస్తే
అది మీకు మీరు చేసుకునే పెద్ద గొడ్డలి పెట్టవుతుంది. మీలో గర్వం ప్రవేశించిన క్షణమే, మీరు ఎవరైనా బలహీనుడిని సతాయించిన మరుక్షణమే రాహువు మీకిచ్చిన ఆ సంపదను బూడిదగా మార్చేస్తాడు. ఏదో ఒక కోర్టులో కేసులోనో లేక భయంకరమైన అనారోగ్యం పాలయ్యో మీ డబ్బంతా ఖర్చయిపోయేలా చేస్తాడు. ఎందుకంటే మకర రాశిపై శనిదేవుడి దృష్టి ఎప్పుడూ ఉంటుంది. ఆయన న్యాయానికి దేవుడు. అన్యాయం జరిగితే అస్సలు సహించడు. మరి ఈ వినాశనం నుండి తప్పించుకుని వచ్చిన సంపదను కాపాడుకోవడానికి ఆ ఆశ్చర్యకరమైన మార్గమేంటి? ఇది కేవలం మకర రాశి వారికే కాదు, గ్రహణ ప్రభావంతో ధనవంతులు కాబోతున్న ప్రతి రాశివారు చేయాల్సిన ఒక రహస్య పరిహారం. గ్రహణం మొదలవడానికి కొద్ది నిమిషాల ముందు ఒక నల్లటి నూలు బట్టను తీసుకోండి. ఇందులో కొన్ని నల్ల నువ్వులు, ఒక ఇనుప మేకు, ఒక పీచు ఉన్న కొబ్బరికాయను ఉంచి మూట కట్టండి. ఈ మూటను మీ ఇంటి ప్రధాన ద్వారం లోపలి వైపున ఉంచండి. మిత్రులారా, గ్రహణ కాలమంతా ఆ మూటను అక్కడే ఉంచండి. గ్రహణం పూర్తిగా ముగిసిన తర్వాత మీరు తలస్నానం చేసి ఎవరితోనూ మాట్లాడకుండా ఆ మూటను తీసుకువెళ్ళి ఏదైనా రావి చెట్టు క్రింద పాతిపెట్టండి, లేదా పారే నీటిలో వదిలేయండి. ఈ చిన్న పరిహారం మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని, రాహువు యొక్క దుష్ప్రభావాన్ని మరియు మీ ఆర్థిక ఎదుగుదలకు అడ్డుపడుతున్న అడ్డంకులన్నింటినీ తనలోకి లాగేసుకుంటుంది. ఆ మూటను మీరు ఇంటి నుంచి బయటకు పంపినప్పుడే మీ దరిద్రాన్ని మరియు దురదృష్టాన్ని కూడా శాశ్వతంగా బయటకు పంపేసినట్టు లెక్క. గ్రహణం అయిపోయాక ఇల్లు మొత్తం గంగా జలంతో శుద్ధి చేయడం అస్సలు మర్చిపోవద్దు. పూజాగదిని శుభ్రం చేసి దేవుడి విగ్రహాలకు అభిషేకం చేసిన తర్వాతే ఆహారం కానీ నీరు కానీ తీసుకోండి. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే, గ్రహణం ముగిసిన వెంటనే ఆవుకు గ్రాసం తినిపించినా లేదా కుక్కలకు రొట్టె ముక్కలు వేసినా మీ ఇంట్లో ధనానికి ఎప్పుడూ లోటు ఉండదు. మనం చేసే ఇలాంటి చిన్న చిన్న మంచి పనులే మన తలరాతను మారుస్తాయి. మార్చి 3వ తేదీ మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు కాబోతోంది. 100 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే తెరుచుకునే అదృష్ట ద్వారం ఇది. ఈ ద్వారం అవతల అపారమైన సంపద, సుఖశాంతులు మీకోసం ఎదురు చూస్తున్నాయి. కానీ అక్కడికి చేరుకోవాలంటే మీ కర్మలు సరిగ్గా ఉండాలి. నేను చెప్పిన జాగ్రత్తలు పాటించాలి. ఈ మహా సంయోగం యొక్క శక్తిని అర్థం చేసుకుని ముందుకు సాగేవారు తమ చరిత్రను తామే రాసుకుంటారు. గుర్తుంచుకోండి, జ్యోతిషం అనేది కేవలం మనకు మార్గాన్ని చూపిస్తుంది. కానీ ఆ మార్గంలో నడిచి మన అదృష్టాన్ని నిజం చేసుకోవాల్సింది మనమే. రాహువు యొక్క మాయలో పడకండి. శనిదేవుడి న్యాయాన్ని మరచిపోకండి. మీ మనసును, కర్మను ఎంత శుద్ధంగా ఉంచుకుంటే సాక్షాత్తు ఆ దేవుడే మీకు సాయం చేయడానికి దిగొస్తాడు. మీలోని భయాన్ని తీసిపారేసి ఒక కొత్త ఉదయం కోసం సిద్ధంగా ఉండండి. విశ్వం యొక్క శక్తులన్నీ మీకు తోడుగా ఉన్నాయి. మీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ పూర్తి సానుకూలతతో ఈ అద్భుత ఘట్టానికి స్వాగతం పలకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మిత్రులారా, విశ్వాసం ఉన్న చోటే విజయం ఉంటుంది. ఈ మార్చి 3వ తేదీ గ్రహణ సమయంలో ఆ భగవంతుని ఆశీస్సులు మీకు పూర్తిగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏ దేవునైతే ఎక్కువగా నమ్ముతారో, ఏ దైవం మిమ్మల్ని రక్షిస్తుందని భావిస్తారో ఆ దేవుడి పేరును క్రింద ఉన్న కమెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. మీరు ఓం నమశివాయ అని కానీ, జై శ్రీరామ్ అని కానీ, లేదా మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయడం ద్వారా ఆ సానుకూల శక్తి మీతో పాటు మన ప్రేక్షకులకు కూడా అందుతుంది. మీ మనసులోని కోరిక నెరవేరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఆ సర్వేశ్వరుని కృప మీకు ఎల్లప్పుడూ తోడుండాలని కోరుకుంటూ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.